సార్ బిగ్ బాస్ సీజన్ 9 ఆగస్ట్ నెలలో స్టార్ట్ అవబోతుంది అని అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు నాగార్జున గారు అక్కడ ప్రస్తుతానికి తప్పుకుంటున్నారు హోస్ట్ గా అనేసి అంటున్నారు. మరి నెక్స్ట్ హోస్ట్ గా ఎవరు రాబోతున్నారు? ఒక వైపు ఏమో బాలకృష్ణ గారు అంటున్నారు, ఇంకో వైపు లేదు ఎన్టీఆర్ గారు వస్తేనే బాగుంటుంది మళ్ళీ అని అనేసి అంటున్నారు. అండ్ మీ ఒపీనియన్ ఏంటంటే ఎవరు వస్తారు, ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? నా ఒపీనియన్ లో వీళ్ళిద్దరూ రారమ్మా. ఎన్టీఆర్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాడు, వద్దు అది ఒక దాని మీద చిల్లర ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ పొరపాటు ఒప్పుకున్నాను, ఇక రాకూడదు అన్నాను. నాగార్జునకి తెలుసు, ఆయన ఎందుకు ఒప్పుకున్నాడు, నాగార్జున తన అన్నపూర్ణలో సెట్ అది. సో తన వ్యాపారం లింక్ మీద అన్ని పక్కన పెట్టి ఒప్పుకున్నాడు. అది మన సీజన్ లో కూడా అతనికి బాగా అందరూ ప్రశ్నించడం అడగటం అయిపోయింది. బాలయ్య అసలు రాడు, బాలయ్య ఇలాంటి ఇంట్లోకి రాడు. ఈ అమ్మాయిలు ఒకళ్ళు కలిసి ఉండటము ఇలాంటి బాలయ్య నచ్చదు. ప్రమోషన్ కోసం అని చెప్పుకుంటున్నారు, డల్ అవ్వకుండా వ్యూవర్షిప్ లో దానికోసం బాలయ్య వస్తాడు, లేకపోతే ఎడ్యుకేటర్ వస్తాడు, వీళ్ళు కహానీలు పుట్టిస్తున్నారు. వాళ్ళిద్దరూ రారు. నా ఉద్దేశం నానీలు అంటూ అడుగుతారు, నానీలు అంటూ అడుగుతారు. నాని కొంచెం చలాకీగా ఉంటాడు, నాని లేదా రవితేజ ఈ రేంజ్ లోనే వస్తారు వాళ్ళు. ఎందుకంటే హ్యూమర్ గా రవితేజ నోన్ ఫర్ కామెడీ, నాని ఫ్యామిలీ మెంబర్ గా అందరు ఫాలోయింగ్ ఉన్నవాడు. సో అతను వస్తే కొంచెం పద్ధతిగా ఉంటదేమో. అంటే వీళ్ళు కాకుండా మనకి యాంకరింగ్ స్టేజ్ లో అయితే మనకి చాలా మంది ఉన్నారు, లైక్ సుమ గారు కావచ్చు, ప్రదీప్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే వీళ్ళకి ఏమైనా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారా? యాంకరింగ్ కాదమ్మా, బిగ్ బాస్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ యాంకరింగ్. యాంకరింగ్ అయితే సుమ అవ్వచ్చు, కోల్డ్ అవ్వచ్చు, ఇట్స్ నాట్ యాంకరింగ్. అక్కడ టార్గెట్స్ ఇచ్చేది, వాటి మీద కొంచెం అవగాహన, కొంచెం చాకచక్యంగా మాట్లాడటము కానీ, ఆ విషయం వాళ్ళకి మెసేజ్ ఇవ్వటం కానీ, వాళ్ళని చేసిన తప్పులను ఎత్తి చూపటం కానీ, ఈయన ఉండి ఒక స్థాయి కావాలి, ఒక స్టేజ్ కావాలి. మామూలు యాంకర్స్ వచ్చేసి మాట్లాడుతుంటే వాళ్ళే లెక్క చేయరు, ఎదురు మాట్లాడతారు. ఎలా చెప్తున్నారు మీరు, ఇలా వచ్చేస్తుంది, అసహ్యంగా ఉంటుంది. కాబట్టి యాంకరింగ్ కాదు, ఒక రేంజ్ కావాలి. కానీ ఆ రేంజ్ కావాలన్నది ఇప్పుడున్న దీనికి వీళ్ళు ఎవరు కాదు, రవితేజ నాని లాంటి వాళ్ళనే పట్టుకుంటారు, వాళ్ళే అంగీకరించే అవకాశం ఉంది. వాళ్ళిద్దరు అయితే ఈ పై రేంజ్ ఎవరు అంగీకరించారు నాకు తెలిసి. అది మోహన్ బాబు రాడు ఖచ్చితంగా, ఇలాంటి అసలు రాడు. బాలకృష్ణ బ్రహ్మాండంగా ప్రోగ్రామ్ చేస్తున్నాడు, అన్స్టాపబుల్, ఎక్స్ట్రాడినరీగా జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్ చేస్తే దీనికి ఎందుకు వస్తాడు? ఇదే థర్డ్ రేట్ ప్రోగ్రామ్ ఇది. ఈ థర్డ్ రేట్ నాగార్జున వచ్చాయంటే గతి లేక వచ్చాడు, ఏదో తన స్టూడియోలో సెట్టు వ్యాపారం అన్నిటి కోసం కాదానికి వచ్చాడు తప్పితే బాలకృష్ణ ఎందుకు వెళ్తాడు? బాలయ్య రాడు, అంత చీప్గా బాలయ్య డబ్బుల కోసం చేయడమ్మా, డబ్బుల కోసం క్యారెక్టర్ కాదు. నాగార్జున అంటే వ్యాపారం, మన స్టూడియో బిజినెస్ అవుతుంది, నెల రోజులు 100 days బిజినెస్, సెట్ గిట్ అన్నీ వేస్తారు, పనులు అందరికి పనులు దొరుకుతాయి, మెయింటైన్ అవుద్ది, ఇవన్నీ లెక్క చూసుకుంటాడు అది వ్యాపారం ఎంతగా. అంతేగాని అతను మిగతా ప్రెస్టేజీ మర్యాద మనం ఆలోచించడం మన కాదంటే ఈ స్టూడియో వేస్తున్నారు కదా, మాత్రం మనం మోరల్గా మనం చేయకపోతే ఎట్లా, ఇలా ఉంటుంది అతను. అందుకనే వాడు స్టూడియోలో అన్నపూర్ణలో, అదే అన్నపూర్ణ సెట్ కాకుండా ఇంకోతోటి వేసుంటే మొన్న చేసేవాడు కదా, అన్నపూర్ణలో ఇవ్వటి తప్పక చేస్తున్నాడు. బాలయ్య పని చేయడు, ఎన్టీఆర్ అసలు చేయడు. ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్న పరిస్థితుల్లో ఉన్న డేట్లు షూటింగ్లు చేసుకోవడానికి వాటికే డేట్లు లేవు. ఆయన 90 రోజులు ఇక్కడెక్కడ చేస్తాడు, ఈ గొడవ ఈ న్యూసెన్స్ వీళ్ళెవరు రాదు. కేవలం ఆ రేంజే నా ఉద్దేశం. రవితేజ నాని వీళ్ళలోనే ఎవరో ఒకళ్ళు వస్తారు. సార్ ఇంకోటి, రానా దగ్గుపాటి గారు కూడా చాలా వాటికి హోస్ట్ గా చేశారు. సో రానా గారు కూడా వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇదే విధంగా రానా చేసినా చేయొచ్చు అంటారా? రానా చేసినా, రానా కొంచెం సరదాగా ఉంటాడు, కానీ కొంచెం ఇంటెలిజెన్స్ కూడా కావాలి. దీంట్లో ఇంటెలిజెన్స్ కూడా కొంచెం కావాలి. రానా కొంచెం స్మార్ట్, టక్కని అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా చేయగలడు. రానా కూడా అవకాశం ఉంది, ఆ రేంజ్ లో రావాలి అంతే. రానా నాని రవితేజ తప్పితే అంత పై రేంజ్ లో రారు. వెంకటేష్ రాడు, వెంకటేష్ కూడా ఫ్యామిలీ మెంబర్, ఈ బిగ్ బాస్ బూతులు దీనికి రాడు. అవును, వెంకటేష్ గారి కంటే ఆయన అంటూ ఫ్యామిలీ స్టార్ అని అందరూ ఇంకా ఆ స్టేజ్ లోనే చూస్తారు అతన్ని. అతను ఈ బూతు విషయాలకి, అమ్మాయిల అబ్బాయిలు కవరించుకుంటారు, ముద్దులు పెట్టుకుంటారు, ఏది అసహ్యంగా వస్తున్నాయి. అవి వచ్చేటప్పుడు ఆయనకి పరువు పోద్ది. మీరేంటంటే మీరుంటే ఎలా ఒప్పుకుంటారు అంటారు కదా. సో ఆయన అక్కడేమో బిగ్ బాస్, ఈ మధ్యలో వీళ్ళు వచ్చేవాళ్ళు, వీళ్ళ నిర్ణయం ఏమీ లేదు.
వీళ్ళకి ఎలాంటి నిర్ణయాధికారం లేదు. ఈ యాంకర్ గా వచ్చే వీళ్ళకి నాగార్జున ఎలాంటి అధికారాలు లేవు. ఊరిని వీళ్ళు కమెంట్ చేయటం మాట్లాడటం తప్పితే బిగ్ బాస్ ఏ నిర్ణయం అదే నిర్ణయం కనుక వాళ్ళదే నిర్ణయం. ఇది ఊరిని పైకి గ్లామర్ కోసం డబ్బుల కోసం పెట్టుకుంటారు, డబ్బుల కోసం వీళ్ళు చేస్తారు. సో అలాంటి దాంట్లో వెంకటేష్ ఏ నిర్ణయం తీసుకోలేడు. తప్పు జరిగింది తీసుకున్నప్పుడు ఎందుకు చేస్తాడు? చేయడు. సార్ ఒకటి ఇప్పుడు ప్రస్తుతం పబ్ ఇష్యూ ఏదైతే ఉందో, లాస్ట్ కల్పిక గారు యాక్టర్ ఆమె చేసిన ఇష్యూలో కూడా నేను బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్ళబోతున్నా, అందుకోసం ఇదంతా చేస్తున్నా అని ఈ టైప్ లో కూడా మాట్లాడిండే. అంతే ఇప్పుడు ఆగస్ట్ నెలలో బిగ్ బాస్ స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు తను ఇక రెండు నెలల ముందు 3 నెలల ముందు ఈ ఇష్యూని క్రియేట్ చేసి అవును నేను బిగ్ బాస్ సీజన్ 9కే వెళ్తున్నా, ఫస్ట్ నుంచి నన్ను అలా అడుగుతున్నారు, నేను 9కి వెళ్ళబోతున్నా, నన్ను 9లో చూస్తారు మీరు అని చెప్తుంది. అంటే ఈ ఇష్యూ కూడా దీనికోసమే క్రియేట్ చేసింది, జనాల్లో ఇలాగా చూపించుకోవడం కోసం. అమ్మాయి కొత్త కదమ్మా, మనం కూడా వాడు ఉన్నాడు కదా, వాడు అల్లరి చేసి ఈ అమ్మాయి విషయంలో లావణ్య విషయంలో అడవుడు చేసి వాడు ఎందుకు చేశాడంటే బిగ్ బాస్ లెటర్ ఒకటి. ఓకే, అంటే వెళ్ళడానికి ముందు మన వాళ్ళు ఇలా చేసేసి దృష్టిలోకి వెళ్ళటం. సో బిగ్ బాస్ కావాల్సిందంటే ఇలాంటి అల్లరి చిల్లరోడు కావాలి. బిగ్ బాస్ మొదటి 2 సీజన్లు బ్రహ్మాండంగా మంచి డీసెంట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు దిగిపోయారు కిందకి. సో ఇలాంటి అల్లరి చిల్లరోళ్ళే కావాలని, వాళ్ళు డీసెంట్ వాళ్ళు కాదు, పనికిరారు. అందుకని వాళ్ళు ఇంటి అల్లరి చిల్లరోళ్ళు ఎంత ఇచ్చే పుచ్చుకుంటారు వీళ్ళు. వాళ్ళకి ప్రోగ్రామ్ అల్లరి చిల్లరగా జరుగుతూ ఉంటే సాగుతూ ఉంటుంది. ఈ బిగ్ బాస్ ఒక దౌర్భాగ్యమైన చీప్ వ్యక్తులు నడుపుతున్నది. వాళ్ళు ఎంత చీప్, అంత రెడ్ లైట్ ఏరియాలో బ్రోకర్ పనులు చేసేవాళ్ళు లాగా ఉందో అంత చీప్ గా ఉంటుంది. అది ఆ చీప్ కనుక ఇలాంటి వాళ్ళు ఎదుగుతారు. అందుకని ఇలాంటి వాళ్ళు దీంట్లో ఎంటర్ అవడానికి ఇలాంటి చేస్తారు. చూడు రేపు అమ్మాయి వచ్చినా రావచ్చు, అమ్మాయి డెఫినెట్ ఎంటర్ అవ్వచ్చు. ఓకే సార్, చివరిగా శంకర్ ప్రసాద్ గారు కూడా వెళ్ళే అవకాశం ఉంది అంటున్నారు, చూడొచ్చు అంటారు అతన్ని? వాడు కావాలని దాంట్లోకి వెళ్ళటం కోసమని ఇలాంటి చీప్ పనులు చేస్తున్నారు అంతే అంటారా? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. బిగ్ బాస్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ హోస్ట్ గా ఎవరు రాబోతున్నారో కూడా ఇప్పటి వరకు మేము ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళని కూడా చెప్పారు, వీళ్ళు కూడా వెళ్ళడానికి అవకాశం ఉందని. థ్యాంక్ యూ సో మచ్ సార్.